दोषावहं श्रीकल्याणवहं रिपुहरं दुःस्वप्नदोषावहं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणां तिथिर्वारनक्षत्रं योगः करणमेव च పంచాంగమితి విఖ్యాతం కాలయో కర్మ సాధనం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఇవన్నీ కూడా కలిపితే పంచాంగమని, పంచ అంగాలతోని పంచాంగం అనేది మనం ధర్మశాస్త్ర అనుగుణంగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి యొక్క వైదిక కర్తువులో మనం మంచికైనా చెడుకైనా కూడా పంచాంగాన్ని మనం బేసిక్గా తీసుకుంటూ ఉంటాం. దీని లోపల మనకు ముఖ్యంగా ఈ కాలం ఇప్పుడున్నటువంటి యొక్క కలియుగం లోపల ఇది విశ్వావసు నామ సంవత్సరము, భాద్రపద మాసము. ఇందులోపల ఈ 2 రోజుల లోపల సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఒకటి మనకు అందరికీ తెలిసినటువంటిది. దానికి అందరూ కూడా తర్జన భర్జనలు అవుతున్నారు. ఈ తర్జన భర్జనలు అవటం వలన అందరూ కూడా సతమతమై అయ్యా ఎలా చేసుకోవాలనేటువంటి యొక్క నిర్దిష్టమైనటువంటి యొక్క వాక్కు లేక అందరూ కూడా గజిబిజి గందరగోళంలో పడుతున్నారు. దీనికి ఒకటే మార్గము. మనకు పంచాంగం అని ఒకటి ఉన్నది. అక్షాంశ రేఖాంశాల ప్రకారం మనకు గోల్కొండకు కిలాకు సంబంధించినటువంటి యొక్క పంచాంగం ఇది. ఒక్కొక్క టైం మారుతూ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తే ఒక టైం, ఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్తే ఒక టైం. మనకు ఇక్కడ ఉన్నటువంటి యొక్క తెలంగాణ ప్రాంతంలో గోల్కొండ కిలాకు మనకు సంప్రదించినటువంటి యొక్క పంచాంగం ఈ పంచాంగాలు. ముఖ్యంగా శ్రీరామ సిద్ధాంతి గారిది, ఆ తర్వాత ముక్తేశ్వర సిద్ధాంతి గారిది, ఇలా రకరకాల పంచాంగాలు ఉన్నాయి. అందులో భాగంగా రేపు వచ్చేటువంటి యొక్క సంపూర్ణ చంద్రగ్రహణము అది ఎప్పుడు వస్తున్నదయ్యా అంటే 7వ తారీఖు రాత్రి 9:32 నుంచి అర్ధరాత్రి 1:32 వరకు ఉంటుంది. మరి ఈ చంద్రగ్రహణం యొక్క పాటించే నియమాలు ఏమిటి అంటే అందరూ కూడా ఆ 7వ తారీఖు మధ్యాహ్నం 12:25 లోపే భోజనాది కర్తవ్యులు అందరూ కూడా ముగించుకోగలిగిను. ప్రతి ఒక్కరు కూడా అంటే కాళ్ళు రెక్కలు మంచిగా ఉండి చేతులు మంచి ఆరోగ్యపరంగా పౌష్టికరంగా ఉన్నట్టయితే 12:30 లోపు చేసుకోవచ్చును. అయ్యగారు మరి పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మాతలు ఉన్నారు అన్నట్టయితే 6:30 లోపు కంప్లీట్ చేసుకోవలేను. భోజనాలు కానీ, మంచినీళ్ళే కానీ, టిఫిన్లే కానీ, ఛాయలే కానీ, ఇంకా ఇతరములు ఆరోగ్యపరంగా. ఇక ఆ తర్వాత వచ్చేసి 9:30కు స్నానం చేసేసి చక్కగా ఆ దేవతా రూమ్లో ఎవరైతే ఇల్లు ఉంటారో ఆ దేవత ఇంట్లో కూర్చొని లైన్గా, అక్కడ అంతమంది కూర్చోలేరు కాబట్టి ఒక పక్క హాల్లో కూర్చొని పిల్లలు పెద్దలు అందరూ కూడా జపం చేస్తూ నిద్ర వస్తే నిద్ర వచ్చిన వాళ్ళు పడుకోండి. ఆ తర్వాత 1:32 వరకు జపం అంతా పూర్తి చేసుకొని అటు విడుపు స్నానం చేసేసి మంచిగా చక్కగా మీ యొక్క నిత్యకృత్యములు నెరవేర్చుకోండి. భోజనం మాత్రం సూర్యోదయం అయినాక ఇల్లంతా కడిగి చక్కగా పట్టు విడుపు ఉంటాయి కాబట్టి అదంతా కూడా మైలతో సంబంధించినటువంటిది ఉంటుంది కాబట్టి తెల్లారి సూర్యోదయమైన తర్వాత 6 గంటల తర్వాత ఇల్లంతా కడుక్కొని శుభ్రంగా చేసుకొని చాలా చక్కగా మీ యొక్క ఛాయలు కానీ, టీలు కానీ, పండ్లు కానీ, ఫలాలు కానీ, టిఫిన్లు కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చును. మహాదేవ్.